ఫారెస్ట్ దాటుతూ సాయంత్రం అయిపోతుంది. దాని తర్వాత ఆ ముగ్గురు అక్కడ సెల్మెంట్ వేసుకుంటారు. ఇంకా భోజనం చేస్తారు. ఇంకా దాని తర్వాత ఆ ముగ్గురు ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లోపల పడుకుంటారు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు ముగ్గురు సిటీలోకి వెళ్లిపోతారు. కానీ సిటీ లోపలికి వెళ్లే ముందు రెండు గార్డ్స్ వాళ్ళని ఐడి కార్డ్స్ అడుగుతారు. కానీ వాళ్ళ దగ్గర ఐడి కార్డులు ఉండవు. అప్పుడు అతను అంటాడు, మీరందరూ గిడ్ లోకి వెళ్లి ఐడి కార్డ్స్ తయారు చేసుకోవచ్చు. కానీ గిడ్ లోకి వెళ్లే ముందు మన తాకోమి చర్చ్ లోకి వెళ్తాడు. ఇంకా అక్కడ భగవంతుడితో ప్రార్థన చేస్తాడు. తనకు ఫారెస్ట్ లో ఇద్దరు పిల్లలు దొరికారని, ఇంకా ఏ భగవంతుడైతే తనను మిస్టేక్ గా చంపేస్తాడో అప్పుడు తనకు తెలుస్తుంది ఆ భగవంతుడే ఆ ఇద్దరు పిల్లల్ని తాకుమి దగ్గరికి పంపిస్తాడని. ఇంకా ఆ ప్రపంచంలో తనతో పాటు ఇంకా 4 భగవంతులు ఉన్నారని, ఇంకా ఈ ఇద్దరు పిల్లలు మామూలు పిల్లలు కాదని, ఇంకా తాకుమికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళ ముగ్గురు కోసం తాకుమి ఒక రూమ్ ని రెంట్ గా తీసుకుంటాడు. ఆ ఇద్దరు పిల్లలకి ఆ బౌన్సింగ్ బెడ్ బాగా నచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డేనే ఈ ముగ్గురు గిల్డ్ లో జాయిన్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఒక లూనా అనే పేరు గల అమ్మాయి కనిపిస్తుంది.